సిల్వర్ స్క్రీన్పై కొన్ని పేర్స్కి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు లభిస్తుంది. అలాంటి గుర్తింపు లభించిన మరో జంట కోర్టు మూవీ ఫేమ్ శ్రీదేవి, రోషన్. ఈ ఇద్దరు చందు, జాబిల్లి క్యారెక్టర్స్లో ఒదిగిపోయి నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ చాలామంది ఆ ఇద్దరిని చందు, జాబిల్లి అనే పిలుస్తున్నారంటే తమ పాత్రల ద్వారా ఆ ఇద్దరు సృష్టించిన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జంట మరోసారి సిల్వర్ స్క్రీన్పై మెరవనుంది. ఈ విషయంపై శ్రీదేవి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, కోర్టు మూవీ తర్వాత మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. ఆ నటులతోనే మళ్ళీ కొత్త జర్నీని ప్రారంభించబోతున్నాను. మీ ఆశీర్వాదాలు కావాలి. కోనా ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి పనిచేయడం ఎంతో ఎగ్జైట్గా ఉంది. టైటిల్ అనౌన్స్మెంట్ సెప్టెంబర్ 17న ఉదయం 9:45 అధికారికంగా ప్రకటించనున్నారని తెలియజేసింది. రోషన్ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. అగ్ర రచయిత కోనా వెంకట్ నిర్మాణ సారథ్యం వహిస్తున్న కోనా ఫిల్మ్ కార్పొరేషన్కి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన 6 సినిమాలు విభిన్న కథాంశాలతో తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి, రోషన్ జంట మరోసారి సిల్వర్ స్క్రీన్పై మెస్మరైజ్ చేయడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి ప్రస్తుతం తమిళంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో జేకేఆర్ హీరో కాగా నిర్మాతగా కూడా జేకేఆర్నే వ్యవహరిస్తున్నాడు. రేగన్ స్టానిస్లస్ దర్శకుడు.